హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు స్పెషల్ వీడియో అండి. ఆ వీడియో ఏంటనుకుంటారా? ఐటమ్ చూపిస్తాం. ఏ ఐటమ్ చూపిద్దాం, ఎలా ఇద్దాం, లేదా ఏ క్యాడ్లో చూపిస్తారు అనుకున్నారు. వాళ్ళ వీడియో కాదండి, వాళ్ళ ఐటమ్ కాదు. మీకు చెప్పాను బక్రీద్ పండగకి మీకు 5 కూలర్స్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పా కదా, అదే వీడియో అండి వాళ్ళు తీసేసరికి. కస్టమర్స్ బాగా గమనించండి, ఎందుకంటే ఇది వచ్చేసరికి ఐటమ్ చూపించట్లేదు, జస్ట్ డ్రా తీస్తాము. నా దగ్గర ఎవరైతే నేను అనౌన్స్ చేస్తారో బక్రీద్ వరకు పొడిగించని చెప్పా కదా, ఈ బక్రీద్ వరకు ఎవరైతే నా దగ్గర కొనుగోలు చేశారో వాళ్ళందరి పేర్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అట్లాగనే వాళ్ళు ఏ ఊరు నుంచి కొనుగోలు చేశారో అది కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగనే కొన్న వాళ్ళందరూ కూడా ఒక రూపంలో డ్రా తీసి, ఆ డ్రాలో ఎవరైతే ఒక 5గురు విజేతగా ఎన్నికలు పడతారో ఆ 5గురికి 5 కూలర్స్, 5గురికి ఒక కూలర్ కాదండి, 5గురికి ఎవరైతే విజేతలు 5గురికి 5 కూలర్స్. ఆ విజేతలు ఎవరు, ఆ కూలర్ ఎవరికి వచ్చింది, ఏ ఊరికి వచ్చింది చూడాలంటే మీరు వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తానండి. జస్ట్ ఒక స్మాల్ వీడియో. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తాను, బ్లెస్సింగ్ అనేది ఒక జెన్యూన్ అండి. ఏది చెప్తాం అదే చేస్తా అని చెప్పాను. కొంతమంది చెప్తారు కానీ చేయరు, కానీ తర్వాత దీనికి వచ్చేది కూడా మీ గిఫ్ట్లు అంటారు, గిఫ్ట్లు ఎవరు అది అని చెప్తారు, కానీ అది కాదని చెప్పడానికి మీకు నేను యాక్చువల్గా నేను ఫోన్ చేసి అందరికీ ఇచ్చేయచ్చు గిఫ్ట్లు ఎవరికి వచ్చింది. కానీ నేను లైవ్లో నేను చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలియాలి కదా ఇచ్చేది కూడా. ఆ తెలియడం కోసం వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది తెలియకుండా గిఫ్ట్లు పంపించారు, అది ప్రతి కస్టమర్కి తెలుసు. కానీ వాళ్ళు వీడియో తీసి పంపించిన కారణం ఏంటంటే ప్రతి కస్టమర్కి తెలియాలి నేను ఇస్తున్న గిఫ్ట్లు, అందుకోసం అండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరు స్కిప్ చేయొద్దు. ఏ ఊరికి వచ్చిందో తెలియదు, ఎవరికి వచ్చి తెలియదు, అందులో మీరు కూడా ఉండొచ్చు. ఆ అదృష్టవంతులు ఎవరు మీరే పరీక్షించుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, లక్కీ డ్రా కూపన్ తీసే ముందులా మా దగ్గర ఎవరెవరు పర్చేజ్ చేశారు, ఏ ఊరు పర్చేజ్ చేశారు, ఏ ఊరు నుంచి పర్చేజ్ చేశారు, ఏ ఊరికి ట్రాన్స్పోర్ట్ పంపించామో వాళ్ళందరి పేరు మా దగ్గర నోట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మీ ముందే ఆ పేర్లు ఆ ఊర్లు అనౌన్స్ చేస్తామండి. ఓకే అండి, ఇది వచ్చరికి లక్కీ డ్రా కూపన్ న్యూస్. ఓకే అండి, న్యూస్ లాగా ఇప్పుడు వచ్చేసరికి లక్కీ డ్రా కూపన్స్ న్యూస్ చదివి వినిపిస్తాను మీకు. ఓకే అమ్మా, స్టార్ట్ చేస్తాను. మీరు ఒకసారి స్టార్టింగ్ నేను చెప్పేస్తానమ్మా. నేను ఒక పేరు, మా స్టాఫ్ నజ్మాని, తన ఒక పేరు కూడా చదివింది, తను కూడా బాగా చదివింది. ఎందుకంటే తనే చాలా వరకు ఫిలప్ చేసిన పేర్లు కూడా, ఎందుకంటే అది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాను అనమాట. ఓకే అండి, శివకుమారి రాజమండ్రి నుంచి మీరు ఒక పేరు చదవండి. వినయ్ ఒంగూరు అంట. కృష్ణవేణి ఆత్మకూరు. ఓకే అండి. ఓకే అండి. తర్వాత రత్నకుమారి భద్రాచలం. రమాదేవి నూజివీడు. ఓకే అండి. రాధిక కాకినాడ. అవిరా సారీస్ బద్వేల్. ఓకే ఓకే. తర్వాత అనసూయ పేరేచెర్ల. వెంకటరమణ బాపట్ల. తర్వాత ఇమ్మానేయులు మాచెర్ల. ఝాన్సీ కడప. ఓకే, తన కస్టమర్ కూడా మాకు ఒక 25 రూపాయలు ఎక్స్ట్రా కొట్టారు పేమెంట్. తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ నేను చెప్పాను, రెండు పంపిస్తే ఎందుకంటే 20 రూపాయలు ఎక్స్ట్రా పంపించారని, మీరు ఎక్స్ట్రా కొట్టారు మేడం అంటే ఓకే నేను చూసుకోలేదు అన్నారండి, వాళ్ళు బాగా గుర్తుంది. తర్వాత అన్నపూర్ణ విజయవాడ. జ్యోతి వైజాగ్. తర్వాత రబియా నెల్లూరు. దిల్షాద్ పులివెందుల. ఓకే. మాధవి సంగడిగుంట, గుంటూరులో అండి, సంగడిగుంట. ఇంతియాజ్ ఆత్మకూరు. ఇంతియాజ్ గారు మా దగ్గర చాలా పర్చేజ్ చేశారండి. వాళ్ళ ఆత్మకూరు బెయిల్ కూడా పంపించాం, కొంచెం 2 డేస్ లేట్గా వెళ్ళింది. తర్వాత నేను ఫోన్ చేస్తాం, వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఇంతియాజ్ గారు మీరు వీడియో చూస్తే ఖచ్చితంగా కాల్ చేయండి, మీ పేరు కూడా చేశాను. తర్వాత వరలక్ష్మి విజయనగరం. తైరిసమ్మ పొన్నూరు. ఓకే. తర్వాత రత్నకుమారి ధర్మవరం. శివకుమారి గుంటూరు. ఓకే. ప్రభావతి మైదుకూరు. చిట్టి నంద్యాల. తర్వాత లావణ్య కరీంనగర్. సబిహా గిద్దలూరు. తర్వాత కస్తూరి వరంగల్. శ్రీ దుర్గా సారీస్ డోన్. ఓకే రైట్. తర్వాత జరీనా బేగం కడప. రమాదేవి దుర్గి. తర్వాత కాసింబి పులివెందుల. శివపార్వతి దుర్గి. తర్వాత శ్రీలక్ష్మి బళ్ళారి. లక్ష్మి విజయవాడ. తర్వాత ఓకే అండి, శ్రీలక్ష్మి బళ్ళారి. రమాదేవి దుర్గి. బయట వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది, అయినా సరే డ్రా లేట్ అవ్వకూడదు, పండగకి మీకు ఇస్తానని చెప్పి ఆలోచనతో నేను డ్రా తీస్తానండి. యాక్చువల్ ఫుల్ తుఫాన్ లాగా ఉంది బయట, వర్షం అయితే ఎంత భయంకరంగా పడుతుందండి. అయినా సరే మీకు వీడియో చేసి మీకు చూపించాలి. యాక్చువల్గా నేను డ్రా తీసి ఇచ్చేయచ్చు, కానీ మీ అందరూ చూడాలి. ఎందుకంటే అండి చాలామంది వేరుగా చెప్తారు, షాప్లో కస్టమర్స్ కాదు, మీకు ఎవరు మీకు అలా చేస్తారు, మీకు ఏం చేస్తారు, మోసం చేస్తారు, ఇవన్నీ కాదండి. ఇంత వర్షంలో కూడా మీకు వీడియో తీసి ఇస్తాను అంటే జెన్యూన్గా చేస్తాం కాబట్టి మీకు ఇవ్వాలన్న ఆలోచనతో మీకు డ్రా కూడా తీసి వీడియో తీసి మీకు చూపిస్తానండి. ఓకే. పద్మ నగరకల్లు. కృష్ణవేణి జగ్గైపేట్. తర్వాత రాజ్యలక్ష్మి రావిల. శివపార్వతి దుర్గి. తర్వాత సీతా గారు వైజాగ్. లక్ష్మి విజయవాడ. భార్గవి తాడేపల్లిగూడెం. జ్యోతి వేంపల్లి. ఓకే. తర్వాత నాగేశ్వరరావు మంగళగిరి. శివపార్వతి వినకొండ. తర్వాత పరిమళ తిరుపతి. నారాయణ ఒంగోలు. తర్వాత స్వర్ణలత అమర్తులూరు తెనాలి దగ్గర అమర్తులూరు. వెంకటేశ్వర్లు నర్సాపురం రైట్. కస్తూరి వినుకొండ. దుర్గా మాచర్ల. తర్వాత కుమారి రాయచోటి. భాష భాష
మొన్న పంపించింది. సరే ఓకే చెప్తాను భాష పేరు అందరికి పోయి చెప్తాను. తర్వాత కరుణమ్మ రేపల్లి ఓకే నా దగ్గర ఉన్నాయి. బాలయ్య పత్తిపాడు, శ్రీలత మేడికొండూరు, వాణి కర్నూలు, సీతామహాలక్ష్మి నూజివీడ్ నుంచి, పాపాయమ్మ నందిగామ, రూపాదేవి హైదరాబాదు, సులోచన గుంటూరు లోకలేనండి. తర్వాత రాములమ్మ మార్కాపురం. రాములమ్మ గారు ఫోన్ చేశారు, ఏమంటే 9,700 బిల్లు అయింది వాళ్ళది, ఏమంటే 10,000 దాటితే కదా అని మళ్ళీ ఇంకో 2 సెట్లు వేసుకుంటే 11,700 అయింది బిల్లు. ఆమె బాగా గుర్తుంది నాకు. రాములమ్మ మార్కాపురం 9,500 బిల్లు అయితే ఏమంటే 10,000 దాటితే కదా ఇంకో సెట్ అయ్యి నెక్స్ట్ అని చెప్పి వేయించుకున్నారండి. వాళ్ళు బాగా గుర్తుంది మార్కాపురం. తర్వాత బ్రహ్మరాంబ పిడుగురల్ల, తర్వాత రాణి తెనాలి, తర్వాత సుబ్రహ్మణ్యం ఆత్మకూరు. ఓకే అండి, ఇవి డ్రాలో వచ్చిన పేర్లు చదివి ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రా వేసి డ్రాలో తీసి ఎవరికి వచ్చిందో మేము చదివిన పేర్లు ఎవరో ఒకరి పేరు వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చాను. ఓకే అండి, మీకు డ్రాలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే అండి, కూలర్ కూడా వచ్చేసినాయి. జస్ట్ మీకు ఒక శాంపిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే 5 కూలర్స్ ఇక్కడ పెట్టాలంటే షాప్ అంతా సరిపోద్ది. దీనికి అయితే కొన్ని గూడలో ఉంచి కొన్ని శాంపిల్ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు వచ్చేసరికి. ఓకే అండి, వీడియో చూస్తారు. వీడియో చూసారు కొత్తగా చూసారు మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా మంచి కామెంట్ పెట్టండి. అట్లాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మా షాప్ పేరు చేద్దాం. మా షాప్ పేరు వచ్చి బ్లెస్సింగ్ శారీస్ అండి, రెడీమేడ్. ఇది గుంటూరులో ఉంటుంది. గుంటూరులోని కాకాని రోడ్లోని సిటీ మార్కెట్, షాప్ నెంబర్ 5 మరియు 6 అండి. ఖచ్చితంగా నేను ఎందుకు ఇస్తున్నానంటే అండి, ఏమైతే చెప్పామో అది చేయాలి అన్న నమ్మకంతో మీ అందరూ కూడా ఆ నమ్మకం అనేది మా మీద మీకు ఉండాలి, మీ మీద మాకు ఉండాలి. అది ఖచ్చితంగా మీకు ఇవ్వాలనే ఆలోచనతో కాబట్టి నేను ఎంత వర్షం పడుతున్నా, బయట తుఫాన్లో వర్షం పడుతున్నా సరే ఖచ్చితంగా మీకు వీడియో తీసి మీ అందరికీ చేరేలాగా ఒక మంచి వీడియో తీసి మీకు పంపిస్తాను. అట్లా ఎవరికి వచ్చిందో కూడా మీకు తెలియాలి కాబట్టి చూపించేస్తాను. ఓకేనా? ఓకే అండి, ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయమ్మా. మీకు ఇచ్చే కూలర్ చూపించేస్తాను. 5 కూలర్స్ అండి. కలర్ ఒకటి కమిట్ అవ్వద్దు, కొన్ని కలర్స్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే షోరూమ్ నుంచి తెప్పించాను కాబట్టి కలర్స్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఈ పైకి అనేది చూడండి ఒకసారి. అది ఒకసారి తీసిన మాట కూడా తీసుకోండి. తీసుకోండి సార్, చూడండి కూడా సూపర్ కండిషన్ అండి. మంచి బ్రాండ్ ఐటెంలో కూడా తెప్పించాను మీకు వచ్చరికి. ఇది చూసే బ్రాండ్ కూడా ఇస్తారు. గ్రాండ్ ఐటమ్ కూడా వచ్చరికి టెస్టెడ్ ఓకే, మొత్తం టెస్ట్ చేసి పంపిస్తారు. ఇది చూడండి, హై స్పీడ్ మోటార్ అంటే ఇది కాపర్ మోటార్ కూడా ఇస్తాడు మీకు. ఈ లోపల పార్ట్స్ కానీ ఇది కానీ చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చరికి నేను ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ షోరూమ్లో కనుక్కొని తీసుకొచ్చా. మంచి బ్రాండ్ కావాలని చెప్పేసి. ఇది వచ్చి ఫుల్ కూల్ ఉంటుంది. వాటర్ 80 లీటర్స్ అంత పడుతుంది వచ్చరికి. ఐటమ్ కూడా మంచి బాగుంటుంది. ఇది వచ్చరికి మీకు తెలిసిందే, చెప్తా టైం పట్టింది. నేను కూలర్ అమ్మట్లేదు, కాకపోతే నేను తెచ్చిన బ్రాండ్ మీకు చూపిస్తాను అండి. ఓకే అండి, కూలర్ ఇలా ఉంటుంది. 5గురికి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పా కదా. ఈ 5 పేర్లు చదివేద్దాం. 5 పేర్లు చదివేసిన తర్వాత ఎవరికి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా పంపిస్తాను. అంతేకాకుండా నేను మళ్ళీ చెప్తానండి, ఎవరైతే ఏ ఊరు అయితే పంపిస్తున్నావు ట్రాన్స్పోర్ట్ ఎంత అయితే దాని వరకు మీరు పెట్టుకోండి చాలు. ఓకేనా? ఇప్పుడు డ్రాలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు డ్రాలోకి వెళ్ళిపోదాం. మొత్తం పేపర్లు మొత్తం ఇది రాసి పెట్టేసేసాం. ఇందులో స్లిప్లు మొత్తం కూడా స్లిప్లు మొత్తం ఇటు వచ్చేసి ఒకసారి మా షాప్లో ఇంకో అమ్మాయి గాయత్రి అమ్మాయి వచ్చి స్లిప్ తీసింది. ఆ పేరేంటి సిటమ్మ చెప్పేసి ఒక స్లిప్ తీసి ఇచ్చి కస్టమర్కి ఇచ్చేద్దాం. అలా తీసేద్దాం. ఓకే అండి, పేరు చదువుతాను తీసాను కాబట్టి. ఓకే అండి, మాధవి సంగడిగుంట గుంటూరు వరకే వచ్చిందండి. క్లాప్స్ కొట్టండి ఒకసారి. మాధవి సంగడిగుంట అండి. మీరు యాక్చువల్ కస్టమర్ చెప్తారా అండి, తను ఇప్పుడు కాదండి నా దగ్గర 1 year నుంచి కొంటానే ఉన్నారు. అన్న ఖచ్చితంగా మీరు పెట్టిన గిఫ్ట్ అది చాలా బాగుందన్న. ఇంతవరకు ఎప్పుడు మీరు చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయ్యి ఇచ్చారు కదన్న, ఈసారి కూలర్ అంటే చాలా మాకే ఎక్స్పెక్టెడ్ ఉందన్న. థ్యాంక్ యూ అని చెప్పి నాకు మరి థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు. మాధవి సంగడిగుంట అండి. ఓకేనా? ఓకే, అలాగే ఇంకోటి తెద్దామండి. ఇంకోటి కలుపమ్మా, కలుపు. ఇంకోటి తీయమ్మా. కస్తూరి వరంగల్. ఇంత చదివే పేరు కస్తూరి అని, కస్తూరి వరంగల్. ఇది 2వ పర్సన్, కస్తూరి వరంగల్. ఓకేనా? తర్వాత ఇంకోటి ఇటారు పుట్టాడు ఉంది వచ్చేయి. గాయత్రి తీసేమ్మా, కళ్ళు. ఓకే అండి, ఇంకొకటి ఇది చదువమ్మా. లావణ్య కరీంనగర్. ఓకే అండి, లావణ్య కరీంనగర్. ఇప్పుడు 3 ఫస్ట్ వచ్చేసరికి మాధవి గారు సంగడిగుంట, కస్తూరి వరంగల్, ఇది వచ్చేసరికి లావణ్య కరీంనగర్. ఓకే అండి, లావణ్య కరీంనగర్. సరే, ఇంకో 2 కూడా తీసేద్దాం. ఓకే, తిప్పేసేది ఒకటి చూద్దండి. ఝాన్సీ కాకినాడ.
ఓకే అండి, ఝాన్సీ గారు కాకినాడ, మీకు ఐడియా ఉంది కదా, కాకినాడ తెలుసు, మీరు కూడా కాకినాడ మీరు గుర్తుంది. ఝాన్సీ గారు ట్రాన్స్పోర్ట్ వేసాం, డైరెక్ట్ ఇక్కడ రాలేదు, ట్రాన్స్పోర్ట్ వేసామండి. ఓకే అండి, ఇది 4వదిగా ఝాన్సీ కాకినాడ, 5వది అమ్మ. ఓకే, దిల్షద్ పులివెందుల అమ్మ, పులివెందుల మేడం గారు, దిల్షద్ పులివెందుల మీరు కూలర్ కొట్టేశారు. తర్వాత వచ్చేసరికి ఝాన్సీ కాకినాడ. మీరందరూ ఇది గిఫ్ట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు మాకు మంచి కామెంట్ పెట్టండి. అట్లాగే మీరు వీడియోలో కూడా వచ్చిన వీడియో తీసి చూపి మాకు పంపించండి. లావణ్య కరీంనగర్, కస్తూరి వరంగల్, పేర్లు నాటి చూసుకోండమ్మా. మాధవి సగడగుంట. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ అండ్ ప్రతి వారు చూడండి, కానీ ఎవరెవరికి వచ్చో కూడా చెప్తారు. పులివెందులో ఒకటి వచ్చింది, దిల్షద్. ఝాన్సీ కాకినాడ ఒకరికి వచ్చింది, మాధవి సంగడగుంట వచ్చింది, కస్తూరి వరంగల్ వచ్చింది, లావణ్య కరీంనగర్. ఓకేనా? ఈ బక్రీద్ పండుగ సందర్భంగా 5 కూలర్స్ 5గురికి గిఫ్ట్ తీసి మీ ఎదురుగుండా లైవ్లో డైరెక్ట్గా ఓపెన్ చేసి మీకు 5గురికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి, నాకు ఫోన్ చేయండి, నేను ఎలా పంపించాలో చెప్తాను. దీని ట్రాన్స్పోర్ట్ ఎంత అయితే చెప్తాను, దాని ప్రకారం ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టేసుకోండి. ఓకేనా? చూశారు కదండి, మన బ్లెస్సింగ్ శారీస్ నుంచి మీకు జెన్యూన్గా ఇచ్చే గిఫ్ట్లు ఇవ్వండి. ఇదే కాకుండా నేను చెప్పకుండా కస్టమర్స్కి చాలా మంది హ్యాండ్ బ్యాగ్స్ అని, పర్సులు అని, ఇంకా చాలా గిఫ్ట్లు వేసి పంపిస్తూ ఉంటాను. అవన్నీ కూడా చెప్పే కాదు, కాకపోతే ప్రతి కస్టమర్స్ గమనించుకోండి. ఎందుకంటే అండి, నేను మా దగ్గర కొనుగోలు చేసే ప్రతి కస్టమర్స్ కూడా ఒక హ్యాపీనెస్ ఉండాలి అన్న ఆలోచనతో నేను పంపించడమే కాదండి, మీ దగ్గర లాభాలు తీసుకునే కాదండి. చీర అమ్మితే 5-10 రూపాయలు కూడా ఎక్కువ రాదు నాకు, అది గమనించండి. అదేంత మీ మీద వేసుకుని చేసుకోవడం రిటైల్ షాప్ కాదు, ఓన్లీ హోల్సేల్ షాప్. అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇస్తే మీకు కూడా ఖుషిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. బ్లెస్సింగ్ అనేది ఒక జెన్యూన్ షాప్గా ఉంటుంది అనే ఆలోచన మీకు ఉండాలన్న అభిమానంతో, అదొక ఆలోచనతో నేను గిఫ్ట్లు ఇవ్వడం కానీ వేరేది ఏం లేదు. కస్టమర్స్ గమనించి మీ దగ్గర లాభాలు మింగేసి మీ దగ్గర డబ్బులు కాజేసుకొని నేను గిఫ్ట్ ఇవ్వట్లేదండి. మీకు అర్థమై ఉంటుంది, నా దగ్గర ఇంత కొనుగోలు చేశారంటే నేను ఎలా వ్యాపారం చేస్తాను, ఎలా గిఫ్ట్లు ఇస్తాను మీకు తెలుసు. ఎందుకంటే కొంతమంది వీడియో రూపంలో కామెంట్స్ మాట్లాడుతుంటారు, మీ దగ్గర గిఫ్ట్లు అట్లా చేస్తారు ఇట్లా చేస్తాను. నేను చేయనండి, అవసరం లేదు. దాని దగ్గర కామెంట్ కూడా మీరు మంచి కామెంట్ పెడితే నేను ఇష్టపడతాను దానికి. ఓకే అండి, చూసారు కదా, ఇవాళ వచ్చేసరికి ఐటమ్ నేను చూపించలేదు. బక్రీద్ పండుగ సందర్భంగా 5గురికి మీకు మాత్రం ఖచ్చితంగా నేను గిఫ్ట్లు పంపిస్తాను, మర్చిపోకుండా తీసుకోండి. అలాగే మన షాప్ అడ్రస్ వచ్చేసరికి బ్లెస్సింగ్ శారీస్ అండ్ రెడీమేడ్. ఇది గుంటూరులో ఉంటుంది, కాకానీ రోడ్లోని సిటీ మార్కెట్, షాప్ నెంబర్ 5 మరియు 6 అండి. కొత్తగా చూసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మా షాప్కి ఇంకా మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ రీసేల్స్ కానీ రిటైల్స్ కానీ మీరు కొనుగోలు చేసుకోవచ్చండి. రీసేల్ చేసుకున్న మాత్రం ఖచ్చితంగా వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది. ఓకే, మర్చిపోకండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ బిఫోర్ ఆషాఢం అనే ఒక మంచి పట్టు ఐటమ్ పెడతాను, పట్టు శారీస్. అది వాళ్ళు చూపించట్లేదు, ఎవరు మిస్ అవ్వద్దు. రీసేల్స్ కానీ రిటైల్ కానీ ఎవరు మిస్ అవ్వద్దు. ఆ వీడియో అనేది రేపు వచ్చేసింది. ఓకేనా? ఓకే అండి, ఈరోజు వీడియో వచ్చి మీ అందరికీ నచ్చిందని మంచి కామెంట్ రూపంలో మీరు మాకు మంచి కామెంట్ పెట్టండి, అందరూ ఎదురు చూస్తుంది.